హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరే కదా, బత్తాయి జ్యూసు, మోసంబి జ్యూస్ కూడా అంటారు. ఎండాకాలం చల్లగా ఇలా జ్యూసులు చేసుకొని తాగారంటే ఇంట్లోనే సూపర్ హెల్తీగా ఉంటుంది. బత్తాయిల్ని తీసుకొని ఇలా బాగా చేతితో ప్రెష్ చేసుకోండి, జ్యూస్ బాగా వస్తుంది. ప్రెష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని జ్యూస్ మొత్తం పిండేసేసి, ఇది చాలా హెల్తీ అండి. ఎంత హెల్తీ అంటే పిల్లలు పెద్దలు అందరూ డైలీ తాగారంటే చాలా హెల్తీ. జ్యూస్ అంతా పిండుకొని గ్లాస్లో వేసుకున్నాక ఒక చిటికెడంతా జీలకర్ర పొడి, ఒక చిటికెడు మిరియాల పొడి, అలాగే సాల్ట్ కొంచెం వేసుకొని బాగా కలిపేసుకోండి. అదిగోండి జీలకర్ర పొడి వేస్తున్నాను, అలా జస్ట్ అంతే చాలు, మరి ఎక్కువ అవసరం లేదు. ఇది కూడా వేసేసి బెల్లం పొడి వేస్తున్నాను. మీకు కావాల్సిన వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ చేసుకొని లాస్ట్లో సబ్జాలు వేసుకొని బాగా కలిపేసుకోండి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నేను ఐస్ క్యూబ్స్ వేయట్లేదు, ఎందుకంటే ఎండగా వచ్చినప్పుడు చల్లగా ఉంటుంది, మళ్ళీ వేడి చేస్తుంది. కాబట్టి నేను ఐస్ క్యూబ్ యూజ్ చేయట్లేదు. మీ ఇష్టం, మీకు ఐస్ కావాలనుకుంటే వేసుకోండి, లేకున్నా కూడా నార్మల్గా కూడా ఇలానే బాగుంటుంది. ఎలా ఉందో జ్యూస్ ట్రై చేసి తాగి కామెంట్ రూపంలో చెప్పండి. చూసారు కదా, కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. టేస్ట్ చాలా మంచిది కూడా ఇది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.